చెప్పాలనుకుంది సూటిగా చెప్పు. మన తర్వాత ప్రేమలో పడిన వాళ్ళ పెళ్లిళ్ళు కూడా అయిపోయేలాగున్నాయి. 4 ఏళ్ల నుంచి గుళ్ళో ప్రదక్షిణాలు చేసినట్టు నీ చుట్టూ తిరుగుతున్నాను. అయినా నువ్వు పట్టించుకోవట్లేదు. నువ్వు కరుణిస్తే మనం కళ్యాణం చేసుకోవచ్చు కదా. అది జరగని పని. ఎందుకని? జయంతక్క నీ ప్రేమలో పడకముందు రోజు తన కోసం పకోడీ తెచ్చేవాడివి. నీ ప్రేమను ఒప్పుకున్నాక అది తీసుకుని రావడమే మానేశావు. నీలాంటి వాడిని పెళ్లి చేసుకొని ఏం లాభమని జయంతక్క పునరాలోచనలో పడింది. అవునా జయంతి? పకోడీ తేవటం లేదని నన్ను పకోడీ గడ్డ అనుకొని మన ప్రేమను పక్కన పెట్టావా? అయ్యో, ఇదేదో చెప్తే అదే పట్టుకుంటావేంటి? పకోడీ తెమ్మంది నా కోసం కాదు, దానికోసం. ఇంతకు ముందు కూడా మొత్తం అదే తినేది. ఏ సౌసౌ, పకోడీ కోసం మా ప్రేమికుల మధ్యలో చిచ్చు పెట్టాలని చూస్తున్నావా? నిన్ను. మహేష్ సార్ వస్తున్నారు. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. అశ్విన్, అందరికీ ఒక విషయం చెప్పాలి. అలాగే, ఒకసారి అందరూ వర్క్ ఆపేసి రండి. పనిచేసే వాళ్ళని చెడగొట్టడానికి వస్తాడు ఈయన. మళ్ళీ అందరినీ సమావేశపరుస్తున్నాడు. మళ్ళీ ఏం చెప్తాడు? అందరూ వచ్చేసినట్టేనా? అవును సార్. మీ అందరికీ ఒక విషయం, రేపు మీ అందరికీ లీవ్. సార్, ఎందుకు సార్ లీవు? వీళ్ళు పనిచేస్తేనే కంపెనీకి లీవ్ లాగా ఉంటుంది. అలాంటిది ప్రత్యేకంగా ఎందుకు సార్? కంపెనీ ఎండి బర్త్డే సెలబ్రేట్ చేసుకోవడానికి లీవ్ ఇవ్వకూడదా? సార్, రేపు మీ బర్త్డేనా? అడ్వాన్స్ హ్యాపీ బర్త్డే సార్. థ్యాంక్ యూ సార్. హ్యాపీ బర్త్డే సార్. ఆగండి. రేపు నా బర్త్డే. విషెస్ రేపు చెప్పండి. సార్, మీరెప్పుడు మీ బర్త్డేని సింపుల్ గానే సెలబ్రేట్ చేసుకుంటారు కదా, మరి రేపేంటి పార్టీ లీవ్ అని? జయంతి, ఈ బర్త్డే నాకు వెరీ వెరీ స్పెషల్. మీరందరూ నా కుటుంబం. సో ఈ ఇయర్ నా కుటుంబ సభ్యుల మధ్య నా బర్త్డే జరుగుతుంది. రేపు నాకు స్పెషల్ ఉంది. నా లైఫ్కి సంబంధించి ఒక ముఖ్యమైన అనౌన్స్మెంట్ చేయబోతున్నాను. మీ పెళ్లి గురించి చెప్తారా ఏంటి సార్? అది సీక్రెట్. రేపు పార్టీలో అందరి ముందు చెప్తాను. నేను చెప్పబోయే ఆ మాట విని మీరందరూ సంతోషిస్తారు. అందరూ వెళ్ళి పని చూసుకోండి. వెళ్ళండి. ఆనంది, రేపు నేను ఫంక్షన్ హాల్లో ముందు నిన్నే చూడాలి. చెప్పానుగా, రేపు స్పెషల్ డే. నా పుట్టినరోజుకి ముఖ్య అతిథి నువ్వే ఆనంది. ఓకే, రేపు ఫంక్షన్లో కలుద్దాం. బాయ్ బాయ్. ఈ మహేష్ స్టేటస్ ఏంటి, ఆ పల్లెటూరు దాని స్టేటస్ ఏంటి? ఫోన్లో స్టేటస్ లాగా ఎంతసేపు ఆనంది 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 అంటాడు. ఛే! లైట్స్ అన్నీ ఆఫ్ చేసున్నాయి. నన్ను ఇక్కడికి రమ్మని ఆకాష్ ఎక్కడికి వెళ్ళాడు?
హాయ్ బేబీ. You rascal! ఏం నువ్వు చేస్తుంది? ఇంత వైలెంట్ గా బిహేవ్ చేస్తున్నావేంటి మిత్ర? నువ్వే సైకోలా బిహేవ్ చేస్తున్నావు. నన్ను కిస్ చేసేంత ధైర్యం నీకెక్కడి నుంచి వచ్చింది? నిన్ను వుడ్బీని మిత్ర, నిన్ను పెళ్లి చేసుకోబోయేవాణ్ణి. నువ్వు నాకు నచ్చావని ఏ రోజైనా చెప్పానా? అందరూ వింటారు, మెల్లిగా మాట్లాడు. టచ్ చేసావంటే బాగుండదు చెప్తున్నాను. మా అమ్మని చూసి నిన్ను భరిస్తున్నాను, అంతేకాని నాకు నీ మీద ఎలాంటి ఇంట్రెస్ట్ లేదు. క్లోజ్ గా ఉన్నానని ఇలా చీప్ గా నేను ఇలాంటివి అస్సలు టాలరేట్ చేయను ఆకాష్. మా అమ్మతో నేను మాట్లాడుకుంటాను. మిత్ర మిత్ర ఆనంది, తినకుండా ఆలోచిస్తున్నావేంటి? నా పుట్టినరోజుని మహేష్ సార్ పండుగలా జరిపించారు. ఆయన పుట్టినరోజుకి కనీసం నేను చిన్న బహుమతి అయినా ఇవ్వాలి. నేనేమి ఇవ్వగలనా అని ఆలోచన ఒక పక్క, ఒకవేళ ఇస్తే దాన్ని మహేష్ గారు ఇంకొక రకంగా తీసుకుంటారేమోననే ఆలోచన మరో పక్క. అంటే ప్రస్తుతం ఏం జరుగుతుందో, మహేష్ గారు నా మీద ఎలాంటి అభిప్రాయంతో ఉన్నారో మీ అందరికీ తెలుసు కదా. అలా అంటావా? అయితే ఒక పని చేద్దాం, అందరం కలిసి ఒక బహుమతి ఇద్దాం. ఈ ఆలోచన బాగుంది. మహేష్ సార్ ఆనందికి ఎన్నోసార్లు ఎంతో సాయం చేశారు కాబట్టి అది చిన్నదే అయినా ఆనంది విడిగా ఇస్తేనే బాగుంటుంది. ఒకవేళ ఆనంది గిఫ్ట్ ఇవ్వకపోయినంత మాత్రాన ఆయనకి ఆనంది మీద ఉన్న అభిప్రాయం మారుతుందా? నిజమే బావా, కానీ ఆనంది భయపడుతుంది కదా. సరే, జయంతి అన్నట్టే అందరం కలిసి ఒక గిఫ్ట్ ఇద్దాం. ఇది కరెక్ట్. సరే సరే, ఆకలిస్తుంది, తిందామా? ఎవరి గోల వారిది అన్నట్టు నీకెప్పుడు నీ తిండి గోలే. సాయంత్రం అందరం కలిసి వెళ్ళి ఒక గిఫ్ట్ కొందాం. ఇప్పుడు తిందాం, పదండి. పద జయంతి.